ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్న వర్క్ షాప్ లో కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. కొత్త జిల్లాల కోసం అధికారులు రూపొందించిన నివేదికలను పరిశీలిస్తున్నారు సీఎం. ఆ ప్రతిపాదనల ప్రకారం జిల్లాలను ఎలా ఏర్పాటు చేయవచ్చన్న దానిపై చర్చిస్తున్నారు. అలాగే కొత్తగా చేర్చాల్సిన మండలాలు, రెవెన్యూ డివిజన్లపైన కూడా కసరత్తు జరుగుతోంది. సాయంత్రానికి కొత్త జిల్లాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం కలెక్టర్లు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం కొత్తగా 74 మండలాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రెవెన్యూ డివిజన్లు ఇప్పుడున్న 44 అదనంగా మరో 9 పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్ నుంచి కొత్తగా కొమురం భీం జిల్లా ఏర్పాటు కానుంది. అలాగే నిజామాబాద్ నుంచి కామారెడ్డి, కరీంనగర్ నుంచి జగిత్యాల, వరంగల్ నుంచి ఆచార్య జయశంకర్, మహబూబాబాద్, ఖమ్మం నుంచి భద్రాద్రి, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్, నల్గొండ నుంచి సూర్యాపేట, యాదాద్రి, మెదక్ నుంచి సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి నుంచి వికారాబాద్ లేదంటే మరో ప్రాంతాన్ని జిల్లాలు చేయాలని ప్రతిపాదనలిచ్చారు. వీటిపైనే ప్రధానంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఫైనల్ అయినట్లేనా? దాదాపుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కసరత్ అంతా ఫైనల్ అవుతుంది. సాయంత్రానికి కూడా దీనికి సంబంధించినటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైతే కసరత్ అంతా దాదాపుగా కొలిక్కొచ్చినట్టే. మొత్తం 13 లేదా 14 జిల్లాలకు సంబంధించి దాదాపుగా ఉదయం నుంచి కూడా అంటూ సీఎస్ నేతృత్వంలో కమిటీ చర్చించింది. ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లు అధికారులతో వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఫైనల్ గా వచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సాయంత్రానికల్లా కొత్త జిల్లాలు ఏం ఏర్పడబోతున్నాయి అంటే మండలాలు కొంచెం క్లారిటీ రానప్పటికీ కూడా కొత్త జిల్లాల పేర్లు దాదాపుగా అధికారికంగానే సాయంత్రం ఒక ప్రకటనలో వెలువడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 13 జిల్లాల పేర్లు దాదాపుగా ఫైనల్ అయిపోయినాయి. తర్వాత రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ లేదంటే మరొక ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనేదే ఒక క్లారిటీ రావాల్సింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల అంశం కూడా ఇందాక బులెటిన్ లో చెప్పుకున్నట్టు సిరిసిల్ల అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఏదైనప్పుడు కూడా సిరిసిల్లను జిల్లా చేయకపోవచ్చు అన్నటువంటి అభిప్రాయం కూడా మరి కొంతమంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్లు మాత్రం సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా ఇచ్చున్నారు. దీని మీద ప్రస్తుతానికి సికింద్రాబాద్, సిరిసిల్ల, తర్వాత రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ సంబంధించినటువంటి 3 అంశాల మీద కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మనకున్నటువంటి సమాచారం ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం మహబూబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించబోతుంది ప్రభుత్వం. దీంట్లో 13 మండలాలను ఇప్పటికే గుర్తించింది. మరొక 2 మండలాలను కొత్తగా గుర్తించబోతుంది. మొత్తంగా 15 మండలాలతో మహబూబాద్ జిల్లాగా ఏర్పడబోతుంది. ఇక భూపాలపల్లి, దీని పేరు ఆచార్య జయశంకర్ పేరును దాదాపుగా ఖరారు చేశారు. దీంట్లో ఈ జిల్లాలో ప్రస్తుతానికి 19 మండలాలు దాదాపుగా ఖాయమైపోయినాయి. మరొక 3 మండలాలకు కొత్త పేర్లు ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం 21 మండలాలతో భూపాలపల్లి, ఆచార్య జయశంకర్ జిల్లాగా కాబోతుంది. ఇక జగిత్యాలలో ప్రస్తుతానికి 16 మండలాలు దాదాపుగా ఖరారు అయిపోయినాయి. మరొక 2 మండలాలను కలిపి 18 మండలాలుగా జగిత్యాల జిల్లాగా ప్రకటించబోతుంది ప్రభుత్వం. తర్వాత సిద్దిపేటలో ఇప్పటికే 21 మండలాలను గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపం కూడా పూర్తయింది. దీంట్లో మరొక మండలాన్ని యాడ్ చేసి 22 మండలాలుగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఇక కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి గత కొంతకాలంగా దీన్ని జిల్లా చేస్తారా లేదంటే సిద్దిపేట జిల్లా అవుతుందా అనేటువంటి సందిగ్ధం నెలకొని ఉండే. కానీ కామారెడ్డి జిల్లా దాదాపుగా ఖరారు అయిపోయింది. 18 మండలాలు ఈ కామారెడ్డి జిల్లాలో ఉండబోతున్నాయి. 3 కొత్త మండలాలను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా 21 మండలాలతో కామారెడ్డి జిల్లా ఏర్పాటు కానుంది. ఇక సంగారెడ్డి జిల్లా మెదక్లోనే
మరొక జిల్లా సంగారెడ్డి జిల్లా 14 మండలాలను ఇప్పటికే గుర్తించున్నారు. కలెక్టర్లు ఇచ్చినటువంటి నివేదికలో 14 మండలాలు ఉన్నాయి. మరొక 4 మండలాలను దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సాయంత్రానికి ఇది ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం 18 మండలాలతో సంగారెడ్డి జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఇక యాదాద్రి విషయానికి వస్తే గత కొంతకాలంగా అంటే అటు టీడీపీ నాయకులు ఒక సీనియర్ నేత మోత్పల్లి నరసింహులు కూడా యాదాద్రిని జిల్లా చేయాలంటూ పదే ఆయన యాదాద్రి టెంపుల్ కి రావడం జరిగింది. మొక్కాల ద్వారా కూడా ఆయన నడక ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా యాదాద్రి జిల్లా ఉండకపోవచ్చు, జనగామ జిల్లానే ఉంటుందన్నటువంటి ఒక పెద్ద ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా యాదాద్రి జిల్లా కాబోతుంది. అంటే మహబూబాబాద్ను జిల్లా ప్రకటన చేయడంతో జనగామ జిల్లా అనివార్యంగా అంటే వెనుక తగ్గింది. తర్వాత యాదాద్రి జిల్లా ఫైనల్ కాబోతుంది. దీంట్లో మొత్తం 14 మండలాలను ఇప్పటికే గుర్తించున్నారు. 3 మండలాలను కొత్తగా గుర్తించి యాడ్ చేయబోతున్నారు. దీంట్లో 17 మండలాలు అంటే యాదాద్రి జిల్లా 17 మండలాలతో జిల్లా కేంద్రంగా ఏర్పాటు కాబోతుంది. ఇక సూర్యాపేట ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది మార్చిలో అంటే ఈ ఏడాది మార్చిలో కూడా ఒక ప్రకటన చేశారు. త్వరలోనే జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పారు. గతంలో కూడా ఆయన పర్యటన చేసినప్పుడు కూడా సూర్యాపేట జిల్లా కాబోతుందని చెప్పారు. సూర్యాపేట జిల్లాగా కేంద్రంగా ప్రకటించబోతున్నారు. దీంట్లో 21 మండలాలను ఇప్పటికే జిల్లా అధికారులు కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం సీసీఎల్ఏ కూడా గుర్తించింది. 21+4 మండలాలకు కొత్తగా కలపబోతున్నారు. దీంతో 25 మండలాల్లో ఎక్కువ మండలాలు సూర్యాపేటలో ఉంటున్నాయి. మరి దీంట్లో ఏమైనా తగ్గిస్తారో చూడాలి. ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం సూర్యాపేట 25 జిల్లాలతో ఏర్పాటు కాబోతుంది. ఇక భద్రాద్రి జిల్లా అంటే కొత్తగూడెం జిల్లా, భద్రాద్రి జిల్లా, భద్రాచలంతో పాటు భద్రాద్రి జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఖమ్మం జిల్లాలో ఇది ఉంటుంది. దీనికి 19 మండలాలు ఖరారు చేశారు. మరొక 4 మండలాలను కలిపి 23 మండలాలతో భద్రాద్రి జిల్లాగా పేరు ప్రకటించబోతుంది ప్రభుత్వం. ఇక మిగతా మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే నాగర్ కర్నూలు, అదేవిధంగా వనపర్తి, గద్వాల కూడా జిల్లాలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు గద్వాలను జిల్లా చేయాలని. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చించే అంశంలో జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికలో గద్వాల ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద నిర్ణయం తీసుకోరు అన్నటువంటి అభిప్రాయంతో అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, అదేవిధంగా వనపర్తి ఈ 2 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. నాగర్ కర్నూలులో 20 మండలాలు గుర్తించున్నారు. ఇంకా 2 మండలాలు యాడ్ చేసి 22 మండలాలతో నాగర్ కర్నూలు జిల్లా ఏర్పాటు కాబోతుంది. తర్వాత వనపర్తిలో 17 మండలాలను గుర్తించారు. 5 మండలాలు మొత్తంగా 22 మండలాలతో వనపర్తి జిల్లా దాదాపుగా ఖరారైంది. ఇక ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కొమరం భీం జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు. 26 మండలాలు ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కొత్తగా ఏర్పడేటువంటి జిల్లాల్లో 26 మండలాలు, అదేవిధంగా మరొక జిల్లా 27 మండలాలతో పెద్ద జిల్లాగా అంటే కొత్త జిల్లాల్లో పెద్ద మండలాలు ఎక్కువ మండలాలు ఉన్నటువంటి జిల్లా కొమరం భీం జిల్లా కాబోతుంది. ఇక దీంతో పాటు సికింద్రాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ లో సికింద్రాబాద్ జిల్లా కాబోతుంది. 17 మండలాలు ఇప్పటికే గుర్తించున్నారు. మరొక 6 మండలాలను కలిపి 23 మండలాలుగా సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కాబోతుంది. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా విషయం కొంత సాంకేతికంగా సమస్య తలెత్తుతున్నట్టుగా అధికారులు ముఖ్యమంత్రికి చెప్తున్నట్టుగా మనకు సమాచారం. వికారాబాద్ ను జిల్లా చేయాలని కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రకటించున్నారు. కానీ వికారాబాద్ జిల్లానే చేయాలా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇంకో ప్రాంతాన్ని కలిపి మొత్తం నియోజకవర్గాలు కలిపి జిల్లా చేయాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా దాదాపుగా 13 నుంచి 14 జిల్లాల ఖరారయ్యాయి ఉన్నాయి. అయితే దీంట్లో కొత్త మండలాల పేర్లు, అదేవిధంగా స్థానికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయాలు కావచ్చు, నాయకులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు కూడా కొన్ని సూచనలు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుల నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కమిటీ వేసింది. కాబట్టి మొత్తం ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సిఎస్ కి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు జిల్లాలో ఆయా మండలాల కేంద్రాలు కావచ్చు, ఆర్డీఓలకు కావచ్చు, తర్వాత జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి 10 జిల్లాల్లో మొత్తం 459 మండలాలు ఉన్నాయి. కొత్తగా 74 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి మనకు ఇప్పుడు చెప్పుకున్నట్టు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 23 నుంచి 24 జిల్లాల్లో 533 మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతానికి 44 ఉన్నాయి. మరొక 9 రెవెన్యూ డివిజన్లు పెరగబోతున్నాయి. మొత్తంగా కొత్త జిల్లాల్లో అంటే 23 నుంచి 24 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. గత 2 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్, మిగతా జిల్లా అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తుంది. సీఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ కూడా ఈ రోజు ఉదయం చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. మొత్తంగా సాయంత్రానికి ఒక ఫైనల్ సంబంధించినటువంటి అంటే ఎన్ని జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి పేర్లు కూడా దాదాపుగా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రజలు కూడా ఆతృతతో చూస్తున్నారు. కాబట్టి సాయంత్రానికి దీనిపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి జిల్లా పేర్లు
ప్రకటించిన తర్వాత మరి ప్రజల నుంచి ఏమైనా నిరసనలు వ్యక్తమవుతాయా, లేదంటే టీఆర్ఎస్ పార్టీ నుంచే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలైన అభ్యంతరాలు చెప్తారా? రేపు ఎల్లుండిలో తెలిసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. యశోద. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.